జై శ్రీరామ్. అందరికీ శుభ సోమవారం. ఈవేళ సప్తమి సోమవారం, వైశాఖ మాసం, శ్రవణ నక్షత్రం సోమవారం. చాలా విశేషం. మామూలుగా స్వామివారికి అన్ని సేవలలోనూ అభిషేక ప్రియస్వ అని అభిషేకం అంటే చాలా ఇష్టమే. అయినప్పటికీ స్వామివారికి గుగ్గిలం కూడా చాలా ఇష్టం. మనం న్యాచురల్గా తయారు చేసే సాధారణంగా వాడే అగరబత్తులన్నీ కూడా ఇవి వెదురు పుల్లను కలిగి ఉంటాయి. చూస్తారా, అగరపుల్లకి ఆఖరి ఉండేది ఇది వెదురు పుల్ల. ఇది వెదురుని అంటిస్తే అమంగళం అని చెప్పింది శాస్త్రం. వెదురుని ఇప్పుడు కూడా అంటించకూడదు. అందుచేతని మనకి తెలియకనాళ్ళు కూడా మనం అగరబత్తులు వాడుతూ ఉంటాం. ఇప్పుడు వెట్ అగరబత్తులు వచ్చాయి, అంటే కొంచెం మెత్తగా ఉండి స్టిక్స్ లాగే ఉంటాయి కూడా. అందులో లోపల కర్ర ఉండదు. ఇప్పుడు వాళ్ళు తయారు చేయడానికి కూడా కారణం అదే. ఇలా విమర్శలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు పుల్ల లేకుండా గట్టిగాను మెత్తగాను రెండు రకాలుగా తయారు చేస్తున్నారు. ఇవి కూడా బాగా వాసన వస్తాయి. అవి వెలిగిస్తే ఓకే, బాగానే ఉంది. ఇంకా శ్రేష్టమైనవి ఏంటి అంటే స్వామివారికి మనం మన చేతితో తయారు చేసుకున్న సాంబ్రాణి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలా సాంబ్రాణి వేసుకునే మట్టి అమ్ముతారు కదా, అది తీసుకుని మనం ఆవు పిడకలు కనుక తెచ్చుకున్నట్లయితే అది సైంటిఫిక్గా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఉంటుంది అన్నమాట పిడకల ధూపం అనేది. మీరు ఇలా పిడకలు తెచ్చుకుని ఒక కర్పూరం బిళ్ళ అందులో వేసుకున్నారంటే చాలా చక్కగా అది దాలైపోతుంది. దాని మీద మనం గుగ్గిలాలు వేసుకోవచ్చు. సాంబ్రాణి గుగ్గిలం రెండు కూడా డిఫరెంట్. ఇది శృంగేరి నుంచి తెచ్చిన గుగ్గిలం అన్నమాట. అక్కడ అమ్ముతారు గుగ్గిలం, బాగుంటుంది. అదంతా కూడా ఫారెస్ట్ కాబట్టి కొంచెం నమ్మడానికి ఆస్కారం బాగుంటుంది. అన్నింట్లోనూ కల్తీలాగా సాంబ్రాణి గుగ్గిలలో కూడా కల్తీలు ఉన్నాయి. ఇది వాస్తవానికి చెట్టు యొక్క జిగురులు అన్నమాట. చెట్టు నుంచి మనకి మునగ, మామిడి ఇలాంటివి కొంచెం దెబ్బ తగిలినప్పుడు కాండానికి జిగురు రాలుతూ ఉంటుంది కదా, అలా గుగ్గిలానికి కూడా చెట్టు మట్టిది, దాని నుంచి వచ్చే జిగురుది. అత్యద్భుతమైన వాసన కలిగి ఉన్నది ఇది. ఇందులో మనం గవ్వ సాంబ్రాణి అమ్ముతారు, ఇది మిక్సింగ్ చేసుకుని వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. గుగ్గిలం స్వామివారికి ఇష్టం కాబట్టి ప్రత్యేకంగా గుగ్గిల ధూపం అనేది మనం శివుడికి వేసినట్లయితే చాలా ప్రీతిమట. ఇది ఈరోజు విశేషం. అగరపుల్లలో వాడడం మానేయండి. మంగళకరమైన ఆవు పిడకలు, ఆవు పెంచుకునే వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఇచ్చి పిడకలు తెచ్చుకోండి. చక్కగా సాంబ్రాణి గుగ్గిలాలని ఒరిజినల్ తీసుకుని స్వామివారికి వేయండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి.